తను ఇరిటేటింగ్ ఉంది 2 hours తర్వాత టైం స్పెండింగ్ అంటే అమ్మాయిని నేను ఎక్కడికన్నా తీసుకెళ్ళిందా లేదా నువ్వు అమ్మాయిని ఎక్కడికన్నా తీసుకెళ్ళాను? తను హోటల్ బుక్ చేసింది, పెట్టుకుంది. ఓకే, మళ్ళీ ఇంకోటి ఏం చేసిందంటే తను వీడియో తీసుకుంది అన్న. ఫీల్డ్లో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారేమో, అట్లా చేయించుకోవడానికి ఇష్టమేమో అని చెప్పి నేను కొంతమందికి ఫోర్స్ఫుల్గా చేయించుకోవాలని అనుకుంటారేమో అని చెప్పి నేను ఉంటాయి కొంతమందికి అట్లా ఆ థాట్లో ఉన్నా. కానీ తను కెమెరా పెట్టిందని నాకు తెలియదు అన్న. తను కెమెరా పెట్టింది తను. ఎట్లా ఉంది ఇది? అయితే ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇక్కడ సీన్ మొత్తం తను ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తుందంటే నాకు 2 lakhs ఇవ్వు, ఇప్పుడు 2 lakhs ఇచ్చేసావు, దీని తర్వాత నీకు వచ్చే ఇప్పుడైతే ఎవరైతే కాంటాక్ట్ అవుతారు కదా అన్న, నేను ఇప్పుడు ఎంతమంది దగ్గరికి వెళ్తాను, ఒక్క క్యాండిడేట్ దగ్గర నీకు ఎంత పేమెంట్ వస్తుందో అందులో హాఫ్ పేమెంట్ నాకు ఇవ్వు అని చెప్పి నాకు బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను ఇయ్యాను అని అంటే ఏమంటున్నా అంటే ఇది వైరల్ చేసేస్తా. ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? ఫోన్ సైలెంట్లో ఉంటే చూసుకోలేదు. నేను చేస్తా అని తెలిసి కూడా సైలెంట్ లో పెట్టావా నువ్వు? మీరు ఎన్నిసార్లు అడగాలి డబ్బులు? పంపవా నువ్వు? నీకైనా ఇట్లా సరిపోదులే. నీకు డైరెక్ట్ నేను పబ్లిక్ చేస్తానే నీకు కరెక్ట్ సెట్. ఇలా నేను కామ్ డౌన్ ఉంటున్నా అని రెచ్చిపోతున్నావా? నువ్వు కామ్ డౌన్ అని అదంతా కాదు. అది చెప్పు. నేను మనీ సెట్ చేస్తా. నేను ఇప్పుడు నీకు మనీ సెటిల్ చేస్తా. నేను ఇప్పుడు కాల్ ఎందుకు చేసినా, నీకు మనీ సెట్ చేసుకున్నా అని కాల్ చేసినా నేను. కానీ ఈ ఎట్లా అంటే నా దగ్గర ఇప్పుడు క్యాష్ ఉంది. 25 lakhs నువ్వు ఇప్పుడు సెట్ చేసి నాకు ఇస్తావా? ఇప్పటి వరకు అయితే ఈ బ్రదర్ అయితే తన ప్రాబ్లం అంతా చెప్పిండు. సో తను ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు లైక్ ఏ విధంగా సంపాదించుండు, లైక్ ఎవరెవరు వస్తారు, ఏంది ఏం కథ, లైక్ ఎంత సంపాదించాడు అనేది మనం విత్ ప్రూఫ్స్ అన్నీ మనం అయితే బయట పెట్టినాము. సో అయినా కూడా దానికి ఓకే ఉన్నాడు. సో మనకైతే ఇతను జెన్యునే, ఇతనికి ప్రాబ్లం నిజంగానే ఉంది అని చెప్పేసి అయితే మనకైతే అర్థమైంది. ఆ కాల్ రికార్డింగ్ని బట్టి, ఆ ఫొటోస్ని బట్టి, ఆ ట్రాన్సాక్షన్స్ని బట్టి, ఇంకా అతనికి పంపించిన పైసల్ని దాన్ని బట్టి మనకైతే ఇతను జెన్యునే అని చెప్పేసి మనకి ప్రూవ్ అయిందన్న. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏమైంది, అసలు ఎందువల్ల ప్రాబ్లం అయింది, ఏంది అనేది నాకు పుల్లా చెప్పేసి. సో మాకేంటంటే మేము ఒకవేళ మ్యాక్సిమం మేము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాము అనుకుంటే 100% మేము ఎఫర్ట్స్ పెట్టి సాల్వ్ చేస్తాము. ఒకవేళ కాదు, మాతోని కాదు, దీంట్లో చాలా లిటికేషన్లు ఉన్నాయంటే ఇంకా మేము నీ మీదకి వదిలేస్తాం. మీతోనైతే అన్న ఆ ప్రాబ్లం మీరు షార్ట్అవుట్ చేస్తారనే ఇన్వరకు వచ్చిన. ఏంటి అంటే నా ప్రాబ్లం ఏంటి అంటే ఇట్లానే ఇప్పుడు కాల్ మాట్లాడిన కదా, ఓకే అలానే ఒక క్యాండిడేట్ నా దగ్గర రిఫర్ అయిందన్న. ఓకే, అమౌంట్ సెండ్ చేసింది నాకు. హాఫ్ అమౌంట్ సెండ్ చేసింది. 25K మాట్లాడిన 10K సెండ్ చేసింది. 180. ఓకే, 15K వచ్చిన తర్వాత ఇస్తా అని చెప్పేసి అమ్మాయి అన్న తను అమ్మాయి. అది ఏమైంది అంటే నా ప్రాబ్లం ఏంటంటే తనతో నైట్ ఉన్నా అన్న నేను. ఉన్న తర్వాత 2 hours నాతో టైం స్పెండ్ చేసిన తర్వాత తను ఇరిటేటింగ్ ఉంది. 2 hours తర్వాత టైం స్పెండింగ్ అంటే అమ్మాయిని నేను ఎక్కడికన్నా తీసుకెళ్ళిందా లేదా నువ్వు అమ్మాయిని ఎక్కడికన్నా తీసుకెళ్ళాను? తను హోటల్ బుక్ చేసింది. బుక్ చేసి నేను హోటల్కి వెళ్ళిన. 2 hours నాతో ఉన్న తర్వాత తను ఏదో మూడీగా ఉంది, ఇప్పుడు ఏమద్దు కొద్దిగా తర్వాత చెక్ చేద్దామంటే నేను సైలెంట్ అయిపోయి ఓకే ఫైన్ అని చెప్పి కన్వర్సేషన్ నడుస్తుంది. అప్పుడు ఏదో ఫ్రెండ్ లాగా మాట్లాడుతుంది. అప్పుడు ఇక కూర్చొనే మాట్లాడుకుంటున్నాం. నేను నా స్టోరీ మొత్తం ఇంతవరకు నేను ఇంతమంది దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరికి నా పర్సనల్స్ సెండ్ చేయలేను, అసలు లీక్ చేయలే, ఎవరికి చెప్పలేను అసలు. ఓకే, కానీ ఎందుకో తనతో చెప్పాలనిపించింది, చెప్పేసిన. చెప్పిన తర్వాత ఏమైంది అని అంటే తను ఇవన్నీ పెట్టుకుంది. మళ్ళీ ఇంకోటి ఏం చేసిందంటే తను వీడియో తీసుకుంది అన్న. ఇప్పుడు తనతో నేను సెట్ చేసింది ఇదంతా ఒక వీడియో తీసుకుంది, అమ్మాయితో నేను బుక్ చేసుకుందన్న తను. ఓకే, కానీ వచ్చిన తర్వాత తనకి ఏమనిపించిందో మళ్ళీ ఇంకో 2 days ఎక్స్టెండ్ 1 day ఎక్స్టెండ్ చేసుకుంటా అని చెప్పి మళ్ళీ నేను ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తాను నీకు, రేపు కూడా ఉండండి అని చెప్పేసి మాట్లాడింది అన్న. అయితే 1 dayకి బుక్ చేసుకుందన్న తిను. ఓకే, 1 dayకి బుక్ చేసుకుంది, బాగానే ఉంది, అంతా ఓకే ఫైన్. కానీ ఎర్లీ మార్నింగ్ 5కి ఏమని చెప్పింది అంటే ఇంకో డే ఉండొచ్చు కదా నాతో, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, నేను ఈ అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాను, నేను ఇప్పుడు ఎంత అయితే ఇచ్చినో అంతే అమౌంట్ మళ్ళీ నెక్స్ట్ పే చేస్తా అని చెప్పి. మీ ఇద్దరి మధ్యలో అన్నీ అయిపోయినాయి అన్న. అన్నీ అయిపోయినాయి. నువ్వు మాట్లాడినా కూడా అమ్మాయితో అన్నీ చెప్పేసిన ప్రతి ఒక్క పర్సనల్ నేను చెప్పుకున్నా. ఎందుకు సంపాదిస్తావు ఏంది అన్నీ చెప్పేసిన, ప్రతి ఒక్కటి చెప్పిన. ఇంత వస్తుంది నాకు అమౌంట్, ఇంత ఇది అది అని చెప్పేసేసరికి అంటే తను ఏం చేసింది అంటే నా అన్ని ఫొటోస్ అన్నీ పెట్టుకుంది. అది ఎక్స్టెండ్ చేసింది తను. ఎక్స్టెండ్ చేయగానే నేను ఏం చేసినా అంటే ఓకేలే నాకు కూడా వేరే బుకింగ్స్ ఏం లేవు, ఖాళీగానే ఉంటా కదా అని చెప్పి నేను
నేను కూడా కోఆపరేట్ చేసిన ఓకే అని చెప్పేసి మళ్ళీ ఫుల్ అమౌంట్ నేను కొట్టేపించుకున్నా అన్న. ఓకే, మళ్ళీ ఫుల్ అమౌంట్ కొట్టేపించుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇంకా తను ఏమైపోయింది అంటే ఒక హాఫ్ అన్ అవర్ బయటకు వెళ్ళేసి వస్తా అని చెప్పి చెప్పింది. ఓకే, పేమెంట్ అయితే కొట్టింది. తను ఎక్కడికి వెళ్తే ఏంది మళ్ళీ వస్తుంది కదా ఖచ్చితంగా. పేమెంట్ అయితే ఫుల్ పేమెంట్ చేసింది. నాకు రావాల్సిన మొత్తం పేమెంట్ 50 దాకా 45 దాకా కొట్టేసింది అన్న. ఓకే, సో నేను అట్లా అనుకొని నేను కూడా హాఫ్ అన్ అవర్ సైలెంట్ అయిపోయినా. దాని తర్వాత ఏమైపోయింది, మళ్ళీ వచ్చిన తర్వాత ఎట్లా బిహేవ్ చేస్తుందంటే తను నాతోని సెక్ చేయాలని ఇష్టం లేదన్నట్టు ఫోర్స్ చేస్తుందన్న. అట్లా ఫోర్సింగ్గా నేను తనతోని ఫోర్స్ చేస్తున్నట్టు అంటే ఫోర్స్ చేస్తున్నట్టు చేస్తుంది. అంటే నాకు అర్థం కాలేదు, అంటే ఇట్లాంటి క్యాండిడేట్స్ కూడా ఉంటారేమో ఈ ఫీల్డ్లో, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారేమో, అట్లా చేయించుకోవడానికి ఇష్టమేమో అని చెప్పి నేను కొంతమందికి ఫోర్స్ఫుల్గా చేయించుకోవాలని అనుకుంటారేమో అని చెప్పి నేను అట్లా ఆ థాట్లో ఉన్నా. కానీ తను కెమెరా పెట్టిందని నాకు తెలియదు అన్న. తను కెమెరా పెట్టింది. తను అమ్మాయి బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత కెమెరా పెట్టిందా లేదా ముందు నుంచి లేదన్న, నేను తన బయటికి వెళ్ళేసి వచ్చింది. ఓకే, బయటికి వెళ్ళి అంటే ఉన్నప్పుడు పెట్టింది కావచ్చు. నేను బాత్ చేయడానికి అని చెప్పేసి వెళ్ళిన, స్నానం చేసినంతసేపు సెటప్ చేసుకున్నట్టు ఉంది తను, నాకు తెలియదు. రాగా నేను స్నానం చేసి వచ్చిన తర్వాత చెక్ చేద్దామంటే ఓకే అని చెప్పేసి నేను స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసిన. వచ్చిన తర్వాత తను ఏమంటుంది అంటే ఏదో తనకి ఇష్టం లేదు, నేను ఎవరినో కూడా తెలియదు అన్నట్టు తను బిహేవ్ చేస్తున్నాను. అంటే నార్మల్గా హ్యాండ్ వేసినా కానీ చెదురుకోవడం అట్లాంటివి చేస్తుంటాను. అరే ఇప్పటి వరకు నాతోనే ఉండి నువ్వు అట్లా చేసేసరికి అంటే అరే ఓకే అట్లా కూడా ఉంటారు కదా క్యాండిడేట్స్, అట్లా చెప్పించుకోవాలని ఇష్టం ఉంటుందేమో ఫోర్సింగ్. కానీ నేను అట్లా ఆ థాట్లో వెళ్ళిపోతున్నా. నువ్వు అయినా సరే ఫోర్స్ చేస్తూనే ఉన్నా. దాని తర్వాత నేను తనతో అయిపోయింది అంతా. లాస్ట్కి కూడా తను చెప్పింది ఓకే ఫైన్ బాయ్ అని చెప్పేసింది. అయిపోయింది, ఆ నైట్ కూడా అయిపోయింది. దాని తెల్లారి నుండి నాకు కంటిన్యూస్గా మెసేజ్ వస్తున్నాయి. అయితే ఒక లింక్ సెండ్ చేసింది అన్న, నాకు ఎవరో తెలియదు. నాకు ఇప్పుడు అట్లా కస్టమర్స్ చాలా మంది ఉంటారు అన్న. నేను అలా ఇప్పుడు అలా దగ్గరికి వెళ్ళి వచ్చినట్టే నేను మళ్ళీ అలా కాంటాక్ట్ కానీ ఇంకా టైంపాస్కి చేస్తారు కదా. అయితే తను వేరే అన్నోన్ నెంబర్ నుండి నాకు ఒక లింక్ సెండ్ చేసింది, మీకు చూపిస్తా. ఈ లింక్ సెండ్ చేసింది అన్న, ఇది లింక్. ఈ లింక్ సెండ్ చేసింది ఏందో అని చెప్పేసి నేను ఓపెన్ చేసిన నార్మల్గా. ఓపెన్ చేసేసరికి అంటే ఇంట్లో మొత్తం నా వైరల్ వీడియో ఉందన్న, చూడండి మీరు చూడొచ్చు. స్క్రోల్ ఒకసారి ఇటు ఫస్ట్ ఉండి ఎవరు అమ్మాయినా ఇది? తను అది నేనే. మొత్తం ఓయోలో రికార్డ్ అయింది, ఇదంతా రికార్డింగ్ అయిందన్న. అదే నా ప్రాబ్లం కదా, అందుకోసం ఇది షార్ట్ అవుట్ చేస్తారని ఇక్కడ వరకు వచ్చిన. నేను ఫేస్ బ్లర్ ఉంది, తనది ఫేస్ బ్లర్ చేసింది, నాది కనిపిస్తుంది అన్న. తను ఎట్లా చేసిందో తెలియదు. నేను ఇప్పుడు ఈ పర్సనల్స్ అని చెప్పినా కదా, తను గ్రిప్ లో పెట్టుకుని ఇప్పుడు ఏమంటుంది అంటే ఈ వీడియో నాకు సెండ్ చేసి ఒకసారి ఆ వీడియో చూడన్నాను అన్న, వీడియో చూడన్న. అది ఈయన ఫోర్స్ చేస్తున్నట్టు ఉన్నది. ఈయన ఫస్ట్ నుంచి చూడండి అన్న ఎట్లా ఉంది ఇది. అయితే ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇక్కడ సీన్ మొత్తం తను ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తుందంటే నాకు 2 lakhs ఇవ్వు, ఇప్పుడు 2 lakhs ఇచ్చేసావు. దీని తర్వాత నీకు వచ్చే ఇప్పుడైతే ఎవరైతే కాంటాక్ట్ అవుతారు కదా అన్న, నేను ఇప్పుడు ఎంతమంది దగ్గరికి వెళ్తానో ఒక్క క్యాండిడేట్ దగ్గర నీకు ఎంత పేమెంట్ వస్తుందో అలా హాఫ్ పేమెంట్ నాకు ఇవ్వు అని చెప్పి నాకు బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను ఇయ్యాను అని అంటే ఏమంటుందంటే ఇది వైరల్ చేసేస్తా, నువ్వు ఇట్లా ఉంది నీ కాంటాక్ట్ మొత్తం ఉంది, నేను PS దాకా తీసుకెళ్తాను, నువ్వు నన్ను రేపటి టైం చేసినావు అని చెప్పి కూడా నేను ఈ వీడియో లీక్ చేస్తా, నేను నీ మీద కేసు వేస్తా అని చెప్పేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాను. తను ఎట్లా క్రియేట్ చేసింది అంటే నా ఓన్లీ నా ఫేసే కనిపించేటట్టు చేసింది. అర్థమైంది. ఇప్పుడు ఏమైనా అయినా కానీ పెద్ద స్కామ్ అన్న ఇది. ఇప్పుడు ఏమైనా అయినా కానీ ఈయన నిరికియాలి, ఈయననే కావాలని చేసి అట్లా కూడా అంటుందన్న. నేను ఇవన్నీ ఏం బయట పెట్టాను, సో ఇవన్నీ నా దగ్గర ఉంచుకుంటా. నాకు డైలీ రెగ్యులర్గా నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్తావు అంత పేమెంట్ నాకు సెండ్ చేస్తానే ఉండవు అని మాట్లాడుతున్నాను. నేను ఇప్పటి వరకు తనకి దగ్గర 190 దాకా ఇచ్చిన, 1,90,000 దాకా ఇచ్చిన, 90,000 దాకా ఇచ్చిన. అమ్మాయికి చేసిన పేమెంట్స్ ఇప్పుడు కూడా ఇంకా పేమెంట్స్ ఉన్నాయి, ఇంకా తను ఇంకా బెదిరించేది కూడా ఉంది అన్న. తను ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తుందంటే మీరు చూడొచ్చు, తన మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. ఒకసారి వినండి, నేను వాయిస్ రికార్డ్ పెడతా తనది ఎట్లా మాట్లాడుతుందో. వాట్సాప్లో పెడుతుందా? వాట్సాప్లో సెండ్ చేస్తుందన్న. ఒక్కసారి కాల్ చేయాలి విక్కీ, డబ్బులు పంపించడం ఎందుకు ఆపేసావు? ఇస్తావా ఇవ్వవా? పబ్లిక్ చేయనా నీ ఫొటోస్ వీడియోస్ అన్ని? నేను ఏం అంటలేనా? ఏంటి డబ్బులు పంపిస్తావా లేదా? ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? చెప్తే అర్థం కదా నీకు? అంత భయం లేకుండా ఉన్నావా నువ్వు? సరే చూస్తూ ఉండు, నీ పబ్లిక్ చేసిన తర్వాత కనిపిస్తా నేను నీకు. ఏమంటలేనని ఇప్పుడు నువ్వు నాకు కాల్ చేసావా? సరే
లేదనుకో నీ వీడియోస్ అన్ని నీ ఫ్యామిలీకి పంపించినా డబ్బులు పంపించు తొందరగా. చూడన్నా ఎందుకు ఆపేస్తున్నావు? व्यापार पर 4,950 रुपए प्राप्त हुए। చూసినావు కదా అన్న, ఇంకా అట్లాంటి ఎన్ని వీడియోస్ ఎన్ని వాయిస్ రికార్డ్ ఉన్నాయి చూడండి మీరు ఒకసారి. వాయిస్ రికార్డులు ఉన్నాయి, ఈ మెసేజ్ ఎక్కడున్నావు, మనీ సెండ్ చేయవా, ఎందుకు ఇస్తలేవు, ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు, నాకు కాల్ చేయి ఫస్ట్. ఇలా పంపించడం ఆపేసినావు అంటే పంపించినావు, ఇప్పుడు ఆపేసినావు. అన్న ఆపేసిన తనకి భయపడాల్సిన అవసరం ఉంది ఇక్కడ నువ్వు. ఎందుకంటే అన్న చూస్తున్నాయి కదా, అమ్మాయి నీకు డబ్బులు పంపించిన ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. నా దగ్గర ఉందన్న, కానీ ఏంటంటే ఇక్కడ నువ్వు ఒకటి ఆలోచించు, ఈయన చేసేది ప్రైవేట్ గా చేసుకుంటున్నా, ఎవరికి తెలియదు అన్న. ఇప్పుడు నా ఫ్యామిలీకి తెలిసిన నా సిచ్యువేషన్ ఏంది. ఇప్పుడు ఆమె ఫ్యామిలీ తెలిస్తే అంటే ఇప్పుడు సరే ఇప్పుడు నువ్వు స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినా కానీ ప్రాబ్లమ్ ఈజీ సాల్వ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే నీకు ఇంట్లో తెలియకుండా కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఇప్పుడు చాలా మంది ఇట్లా ప్రాబ్లం అవుతుంది, ఇప్పుడు సూసైడ్ చేసుకుంటారు, ప్రాబ్లం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇంట్లో అయిపోలేక నాకు షార్ట్అవుట్ మీరు ఒక్కలే చేస్తారని నేను ఇక్కడ దాకా వచ్చిన. మీరు డోర్ కొట్టిన తర్వాత నేను ఎంత అయిపోతాయినో మీరు చూసిరు నన్ను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీరు షార్ట్అవుట్ చేస్తారని ఇక్కడి వరకు వచ్చిన అన్న, నాతో కాదన్న పిఎస్ అదంతా. ఇంత సీక్రెట్గా పెడతారు వాళ్ళు, చాలా సీక్రెట్గా పెడతారు. వీడియో ఇట్లా రికార్డ్ చేసింది. నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కానీ ఇట్లాంటి నాకు ఇట్లాంటి కేసు ఎప్పుడు తలగాలి అన్న. ఫస్ట్ టైం ఇది ఇంత బ్లాక్మెయిల్ చేయడం. నేను అయినా కానీ నాతో అయితలే అన్న. నేను మీకు మనీ ఇస్తాను అన్న, ఆ 2 lakhs ఏదో నేను మీకు ఇచ్చేస్తాను, మీరు షార్ట్అవుట్ చేయరు. కానీ అమ్మాయి కూడా ఆ ఫొటోస్ వీడియోస్ చూసినావా, వీడియో ఎడిటింగ్ లో కూడా మొత్తం సంబంధించిన బ్లర్ చేసుకున్నది. బ్లర్ చేసుకుంది కదా అమ్మాయిని. ఇంకోటి ఏంటంటే కొంచెం ముంగటికి వచ్చి ట్రాక్ చేసి చూసిన, ట్రాక్ చేసింది కూడా ఆమెకు సంబంధించిన పార్ట్స్ అన్ని కూడా ఓన్లీ బ్లర్ చేసింది. అన్ని ప్రూఫ్స్ ఇప్పుడు ఎట్లుంది అంటే నేను తనని రేప్ అటెంప్ట్ చేస్తున్నట్టుంది ఆ వీడియో. ఆమెనే బ్లర్ ఉంది అందులో, ఆమెనే కాదు అని చెప్పేసి ఎట్లా కన్ఫర్మ్ చేసేది? ఆమె పిక్స్ ఆమె ఒరిజినల్ ఉండొచ్చు. ఒరిజినల్ అంటే ఇప్పుడు ఒరిజినల్ ఫుటేజ్ చిన్న దగ్గర ఉన్నది, ఆమె దగ్గర ఉంది కదా. అది కూడా కరెక్టే. ఆమెనే చేస్తుంది అన్నట్టుగానే మీకు అన్న ఆమె ప్లానింగ్ గానే వచ్చింది అన్న. ప్లానింగ్ రాలేదు. నేను ఒకటి చెప్పనా, ప్లానింగ్ రాలేదు. నువ్వు ఆమెతో అన్నీ చెప్పుకున్నావా? చెప్పుకున్న దాని తర్వాత ఫస్ట్ టైం చేసింది నీతో నా మంచిగా ఉన్నది, తర్వాత నువ్వు చెప్పుకున్న దాని తర్వాత సెకండ్ డే నీకు ఎక్స్టెండ్ చేయడానికి ప్లాన్ వేసింది, నీతోని ఎక్కువ పైసలు ఇచ్చింది. సెకండ్ డే ఈ స్కామ్ చేయనికనే నీతోని సెకండ్ డే ఎక్స్టెండ్ చేసి ఇదంతా చేసింది. నేను ఏ థింక్లో ఉన్నా అంటే ఓకే నాకు ఖాళీగానే ఉన్నా, ఇంకో 25,000 అంటే నాకు ఏం చేసి వస్తాయి, నాకు ఇలా కస్టమర్స్ కూడా లేరు కదా అని నేను లిటరల్గా ఓకే ఫైన్ అని చెప్పేసిన. ఓకే అని చెప్పి నేను కంటిన్యూ అయినా, కానీ ఇదంతా సీన్ చేస్తానని తెలియదు నాకు. ఎంతవరకు సంపాదించినప్పటికీ ఇందులో అయితే నేను ఖచ్చితంగా 4 to 5, 6 lakhs వరకు సంపాదించిన అన్న. 2 lakhs 3 lakhs వరకు. ఇప్పుడు మళ్ళీ నేను తనకు సెండ్ చేసిన ట్రాన్సాక్షన్ కూడా ఉంది అన్న. 190 పంపించిన, 190,000 పంపించిన అన్న. నువ్వు ఇదంతా 1 monthలో చేసినావు అంటున్నావు అంటే 1 monthలో ఎన్ని గణం చేసినావా, లేదంటే ముందు నుంచే ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటా కాంటాక్ట్లు పెంచుకుంటూ ఇట్లా చేసినావా? లేదు నాకు కాంటాక్ట్స్ ఏం లేదు, కానీ నేను అలా ఫెయిల్ అయిపోయినా కాబట్టి అందులో నాకు లాస్ అయింది కాబట్టి నేను కంపల్సరీ చేసుకోవాలన్న థాట్తో, నాకు ఎప్పుడు ఈ థాటింగ్ రాలే అసలు. ఇలా చేయాలా, ఈ కాల్ బాయ్ చేయాలా అని చెప్పేసి ఏం లేదు, ఒక చిన్న జాబ్ చేసుకుంటా, నా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటా అనుకున్నా. కానీ ఈ కాల్ బాయ్ అనేసరికి అంటే ఎందుకు అని అంటే ఆ బిజినెస్ నేను లాస్ అయిపోయినా కాబట్టి నేను ఖచ్చితంగా ఇది చేయాల్సిందే. ఇంట్లో ఉన్నంత ప్రాఫిట్ ఎలా లేదన్నా, ఇది లిటరల్గా చెప్తాను నేను. ఓకే ఏంటంటే అంతా చెప్పినావు, నువ్వు ఆమె పెట్టిన రికార్డింగ్ కూడా వినిపించినావు. ఓకే నీ కష్టం ఏదో నువ్వు పడుతున్నావు, నీ అప్పులు నువ్వు తీర్చుకోవాలని చెప్పి చూస్తున్నావు, నీ ఇంట్లో ప్రాబ్లం నువ్వు తీర్చాలని చూస్తున్నావు, నువ్వు బిజినెస్ పెట్టి నువ్వు లాస్ అయినావు, అది కూడా నీ తప్పు వల్ల నువ్వు లాస్ కాలే నేను. కానీ ఇక్కడ ఏం తప్పు లేదు. ఇది కంటిన్యూ చేయాలని కూడా అనుకుంటలే. నా ప్రాబ్లం అయితే ఏదైతే ఉందో షార్ట్అవుట్ చేసేసుకుంటే నేను ఈ ఫీల్డ్ నుండి నేను తప్పేసుకుంటా అన్నా, నాకు అవసరం లేదు ఇంకా. 90 లక్షలు అయ్యేదాకా ఇదే చేస్తాను నేను ఖచ్చితంగా. నేను 50 lakhs అయితే నేను రీచ్ అవుతా అన్నా. నేను నాకు వేరే ఆప్షన్ లేదన్నా. ఏం చేసినా కానీ నాకు monthly 25,000 కూడా రావన్నా. నాకు ఒక్క నైట్కి 25,000 వస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి. కానీ చేసేది అయితే తప్పే బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఆంటీలు అయినా సరే, అమ్మాయిలు అయినా సరే, ఇట్లా హస్బెండ్ లేని టైంలో హస్బెండ్ చనిపోయిండు అంటే పోనీ ఏదో ఎంగేజ్లో చనిపోయిండు, వాళ్ళకి ఏదో కోరికలు ఉన్నాయి. హస్బెండ్ నుండి కూడా ఇట్లా చేసేటోళ్ళు ఉంటారు. కొంతమంది హస్బెండ్ని మోసం చేసుకుంటూ కూడా ఇట్లా చేసేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆమెనే మాట్లాడింది, ఆమె హస్బెండ్ పోతేనే కాల్ చేస్తా అని చెప్పేసి కాబట్టి అట్లా కాల్ బాయ్స్ని పిలుచుకుందామని ఉంటారన్న. అట్లాంటి నేను లాస్ట్ టైం నాకు ఇంకో కస్టమర్ ఉండే. ఆ కస్టమర్ ఎట్లుండే అంటే వాళ్ళ హస్బెండ్ కంట్రీలో ఉంటాడు, తను 50,000 కూడా ఇస్తా అన్న నాకు. తన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్స్టెండ్ చేసి నాకు 60,000 ఇచ్చింది ఓన్లీ 5 hours. 60,000 మంచి రిచ్ క్యాండిడేట్. ఇంకా 3 days కూడా తర్వాత ఇప్పుడు నిన్న కాల్ చేసి మళ్ళీ కావాలి అని చెప్పి 3 days మళ్ళీ బుక్ చేసుకుంటా అని చెప్పింది. కేసు సాల్వ్ చేసి పైసలు ఇస్తావా మాకు?
నేను అన్న ఏమంటున్నా తినకి డైలీ 190 వరకు ఇచ్చిన తనకి. ఇదంతా నాకు ఎందుకన్నా, నాకు భయం అవుతుందన్న ఫస్ట్ ఈ పిఎస్ దాకా ఏడబోతుంది, నేను ఏడ వైరల్ అవుతాను, నా ఫ్యామిలీకి ఏడో తెలుస్తుందా అని. నేను అదేదో ఆ అమౌంట్ మీకు సెండ్ చేస్తాను అన్న ప్లీజ్. నువ్వు చేసే దాని ప్రకారంగా నువ్వు తప్పు అనుకుంటున్నావు కానీ నువ్వు లంగ పని చేసినావు. మరి నువ్వు ఇబ్బంది అవుతుందని చెప్పేసి నువ్వు పీక మీదకి వచ్చినప్పుడు నువ్వు పోవాల్సిందే, మరి కన్సల్ట్ అవ్వాల్సిందే. ఇక నా దెబ్బలు పడతావు మరి నాకు అదంతా అద్దన్న, మీరు షార్ట్ అవుట్ చేయరన్నా. నేను అభిమాని దానికి ఇచ్చేది నేను మీకు ఇచ్చేసాను. నాకు ఈ ప్రాబ్లం మొత్తం షార్ట్ అవుట్ ఏం చేయమంటావు? తన దగ్గర మెయిన్ వీడియో ఉందన్న, తను ఎట్లా క్రియేట్ చేసి చూసారు కదా, ఇప్పుడు పెట్టినా కదా. ఈ వీడియో అంతా మనం డిలీట్ చేసేయాలన్న, తనని పిలుచుకొని తన దగ్గర ఉన్న వీడియోస్ ప్రూఫ్స్ అన్ని డిలీట్ చేయాలన్న. ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు తన ఉంది కదా అన్న, తన ఒరిజినల్ వీడియో కూడా నా దగ్గర ఉందన్న. ఇట్లాంటివి చేస్తారని చెప్పేసి నేను నా ప్లానింగ్లో నేను ఉంటాను అన్న. నా దగ్గర కూడా వీడియో ఉంది, తన ఫేస్ మొత్తం వీడియో ఉంది. తను ఇప్పుడు ఆ వీడియోలో ఫేస్ మొత్తం బ్లర్ చేసుకుంది కదా, నా దగ్గర ఉన్న వీడియోలో తన ఫేస్ మొత్తం ఉందన్న. సపరేట్ పంపించింది, అది కూడా ఉందన్న, మొత్తం ఉంది. ఇప్పుడు నేను కూడా తనని బ్లాక్మెయిల్ చేయొచ్చు, కానీ తనే నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయలేని సిచ్యువేషన్ ఉందన్న నాకు ఇప్పుడు. ప్లీజ్ అన్న నాకు ఏమన్నా వేయండి, ఇది ఒక్కటి షార్ట్అవుట్ చేయండి అన్న ప్లీజ్ అన్న. మీకు కాళ్ళు మూడ ముక్తా అన్న ప్లీజ్ అన్న. అట్లా కాదన్న, నాకు నా ఎంత హెవీ ప్రాబ్లం ఉందంటే నాకు అంత ప్రాబ్లంలో ఉన్నాను నేను. తను వేసే టార్చర్ నేను తట్టుకుంటలే 4 days నుండి. 4 days అనే నేను 1.190 lakhs ఎంత 90,000 సెండ్ చేసిన అంటే అర్థం చేసుకోండి మీరు. సేవింగ్స్ ఉన్నాయి కూడా పంపించేసి, నేను సేవింగ్స్ కూడా మొత్తం పంపించేసిన అన్న. ఇప్పుడు ఈ అకౌంట్లో ఉండి కూడా తను అదే అంటుంది, నాకు మనీ సెండ్ చేస్తావా వైరల్ చేయాలా, మనీ సెండ్ చేస్తావా వైరల్ చేయాలా, మీ ఫ్యామిలీ దాకా వెళ్ళిపోతుంది ఇదంతా అని చెప్పి వైరల్ చేస్తుందన్న. తను బ్లాక్మెయిల్ చేద్దాం నన్ను, ఏం చేద్దాం చెప్పి. అమ్మాయి నెంబర్ ఉంది కదా, తన నెంబర్ ఉందన్న. ఆమెకు కాల్ చేయి బ్రో, కాల్ చేసి ఇంకెన్ని పైసలు కావాలంటుంది. ఒక పని చేయి, కుల్లా ఏం చెప్పు తెలుసా, ఎట్లా తెలిపిద్దాం లేలే నువ్వు కుల్లో ఒకటి చెప్తా. ఆమె తర్వాత ఎట్లయినా స్టంట్ చేస్తుంది, ఆమె తర్వాత ఎట్లయినా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చెప్పు అంటే ఆమెకి, అన్న నేను రీసెంట్ ఇంకోటి ఏంటంటే నిన్ననే తనకి పోయి 40,000 ఇచ్చొచ్చినాను. ఒక కెఫేలా కలిగింది, ఒక కెఫే చూసింది, లొకేషన్ పెట్టింది, అక్కడికి వెళ్ళిన, టీ తాగిన, తిన్న తర్వాత నార్మల్గా అందరి ముందట నార్మల్గానే మాట్లాడుతుంది. తను ఆపోజిట్ కూర్చొని నాకు మెసేజ్ చేస్తుంది, అమౌంట్ ఇప్పుడు ఇస్తావా ఎప్పుడు ఇస్తావా అని చెప్పేసి. ఇప్పుడు చూపెట్టిన నిన్ననే ఓకే అని చెప్పేసి నేను బ్యాగ్లో ఆల్రెడీ నా ప్యాకెట్లో 40,000 పెట్టుకొని వెళ్ళిన. నాకు 50,000 కావాలంటే నా దగ్గర ఇవే ఉన్నాయి, నేను ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన అని చెప్పి ఆ 40,000 ఇచ్చేసిన అన్న తనకి. అయితే బ్రో నేను ఒకటి చెప్తాను, ఆ అమ్మాయితో ఒక డీల్ మాట్లాడుకో. ఫోన్ చేసి నువ్వు ఆమెకి ఏమనంటే, నీకు నేను పోయే ప్రతి దాని మీద నీకు ఇన్ని పైసలు ఇవ్వలేను, నేను ఒకటేసారి నేను నీకు ఒక 10 లక్షలు ఇస్తా, 10 లక్షలు క్యాష్ రూపంలో ఇస్తా. 25 lakhs అడుగుతుంటాను. సరే 25 lakhs నీ దగ్గర ఇప్పుడు సెట్ అయినాయి, నీ దగ్గర ఉన్నాయి, ఇచ్చేస్తా దా. కావాలంటే నువ్వు ఫేక్ వీడియో ఫేక్ సంబంధించిన ఫోటో తీసుకో గూగుల్ నుంచి వెళ్ళి 25 lakhs నుంచి కుప్ప ఉంటుంది కదా బ్యాంక్కి, ఇప్పుడు బ్యాంక్ సంబంధించిన బ్యాంక్ నుంచి తీసుకొని నా దగ్గర స్టేట్మెంట్ అవన్నీ ఉన్నాయి, నేను చూపిస్తాను, సెండ్ చేస్తా, పంపించి నేను క్యాష్ ఉన్నాయి, నేను డిపాజిట్ చేయలేను, నీకు ఆన్లైన్ చేయలేను, నేను నీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయలేను, ఏం చేయలేను, ఏం చేసినా ట్యాక్స్ గీక్స్ అవి పడతాయి. నీకు ఇచ్చినా కానీ సరే 2-3 లక్షలు ట్యాక్సే పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి క్యాష్ ఉంది, దీని తర్వాత మళ్ళీ నాకు దమ్ చేయొద్దు, నేను ఒక లొకేషన్ పెడతా, నేను ఇక్కడ రూమ్ తీసుకొని ఉన్నా, ఈ లొకేషన్కి రా మాట్లాడదాం, ఇక్కడికే ఎండ్ చేసేసే, ఇంకా మళ్ళీ నువ్వు నాకు అడగొద్దు అని చెప్పేసి ఆమెకు ఫోన్ చేసి మాట్లాడి ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది, ఏంది, ఎప్పుడు వస్తుంది, ఏ టైంకి వస్తుంది అనే దాన్ని కనుక్కొని మనం ప్రొసీడ్ అవ్వాలి. ఇప్పుడు ఫోన్ చేయి. హలో హలో చెప్పండి. ఏంట్రా ఫోన్ చేస్తే లేపట్లేదు, ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? ఫోన్ సైలెంట్లో ఉంటే చూసుకోలేదు. నేను చేస్తా అని తెలిసి కూడా సైలెంట్ లో పెట్టావా నువ్వు? ఎన్నిసార్లు అడగాలి, డబ్బులు పంపవా నువ్వు? అంత అమౌంట్ అంటే నా దగ్గర ఇప్పుడు ఎట్లా సెట్ అవుతుంది? నేను అందుకోసమనే కాల్ లిఫ్ట్ చేస్తాలే, నేను కాల్ లిఫ్ట్ చేయకుండా ఉన్నా. అమౌంట్ అంతా సెట్ చేసుకోండి. పబ్లిక్ చేయనా చెప్పు, నీకైనా ఇట్లా సరిపోదులే, నీకు డైరెక్ట్ నేను పబ్లిక్ చేస్తానే నీకు కరెక్ట్ సెట్. ఇలా నేను కామ్ డౌన్ ఉంటున్నా అని రెచ్చిపోతున్నావా? నువ్వు కామ్ డౌన్ అని అదంతా కాదు, నేను మనీ సెట్ చేస్తా, నేను ఇప్పుడు నీకు మనీ సెటిల్ చేస్తా. నేను ఇప్పుడు కాల్ ఎందుకు చేసినా, నీకు మనీ సెట్ చేసుకున్నా అని కాల్ చేసినా నేను. కానీ ఈ ఎట్లా అంటే నా దగ్గర ఇప్పుడు క్యాష్ ఉంది, 25 lakhs నువ్వు ఇప్పుడు సెట్ చేసి నాకు ఇస్తావా? నేను ఇప్పుడు నా దగ్గర అమౌంట్ ఉంది, నేను సెట్ చేసినా నేను. కానీ నాకు ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ ఇదంతా పంపించాలంటే నాతో కాదు. సో మీరు వస్తే నేను ఎలా నమ్మి రావాలి చెప్పు.
ఒక్క నాకు నమ్మకం లేదు నీ మీద. 1 మినిట్ నేను మీకు ఫొటోస్ కూడా సెండ్ చేస్తాను. నమ్మకం లేదంటున్నావు కదా, నేను మీకు పిక్స్ సెండ్ చేస్తాను. దాని తర్వాతనే మీరు మాట్లాడండి. నా దగ్గర క్యాష్ ఉంది, అమౌంట్ ఉంది నా దగ్గర. నేను సెటిల్ చేసేసుకుంటా. మీరు ఒక ప్లేస్, ఎక్కడికి రావాలి చెప్పు, నేను మీకు లొకేషన్ సెండ్ ఎక్కడికి చేస్తాను. రావాలి అడ్రస్ పెట్టు. నేను సెండ్ చేస్తాను, మీకు లొకేషన్ సెండ్ చేస్తాను. అప్పుడు రండి మీరు. చూసిరా ఎట్లా మాట్లాడుతుంటాను. ఏమన్నా స్కామ్ అన్న అవ్వా 25 లక్షలు డైరెక్ట్ ఇంకా 25 lakhs అంటే నా దగ్గర ఏడుంటాయి అన్న. ఏదైనా ఎంత న్యాచురల్ amount నా ఉన్నది దగ్గర. ఏదైనా ఫోటో గూగుల్ నుంచి డౌన్లోడ్ చేయన్న. మళ్ళీ కాల్ చేస్తున్నా, కాల్ చేస్తూనే ఉంది. హలో, కాల్ కట్ చేస్తున్నావు, ఇలా చేస్తే నేను నమ్మాలా నిన్ను? నేను చెప్తున్నా కదా మీకు సెండ్ చేస్తున్నా. ఒక 2 minutes లైన్లో ఉండండి. నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను. నేను మీకు ఇప్పుడు ప్రూఫ్ సెండ్ చేసి. కాల్ కట్ చేయకు, తొందరగా పంపించు. నువ్వు ఎక్కడున్నావు వెంటనే పంపించు, నేను ఇప్పుడే వస్తున్నా. నేను ఇప్పుడు ఒక 1 minute ఆగండి. నేను రూమ్కి వెళ్తున్నా. రూమ్కి వెళ్ళి నేను బయట ఉన్నా రూమ్కి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత మీకు పిక్ సెండ్ చేస్తాను. దాని తర్వాతనే మీరు నమ్మచ్చు. ఏం తమాషాలు చేస్తున్నావు నా దగ్గర నువ్వు? నేను నా ప్రూఫ్ మొత్తం మీ దగ్గర పెట్టుకుని నేను ఎందుకు తమాషాలు చేస్తా ఇప్పుడు నువ్వు తర్వాత చేస్తా అంటే నేను ఎలా నమ్మేది? కదా, మీకు ప్రూఫ్ సెండ్ చేసిన తర్వాతనే మీరు నమ్మండి. నాకు ఇప్పుడు నేను బ్యాంక్కి వెళ్ళేసి వచ్చిందే ఇప్పుడు. తొందరగా పంపించు, ఓకే తొందరగా. ఓకే ఒక 2 minutes నేను మీకు కాల్ బ్యాక్ చేస్తా. చూసి రావా ఎంత పిచ్చి లేస్తుంది అన్న మీతో. పిక్ క్లియర్ ఉంది. రైట్ బ్రో, ఆ ఫోటోస్ నాకు పంపి, ఆ ఫోటోస్ నాకు పంపి. లేదు నేను నాకు సెండ్ చేయండి. ఆ ఫోటో ఈయనకు పంపి అన్న, ఆయనకు పంపి, ఫోటో ఈయనకు పంపి. అది మంచిగా ఉంది అన్న, క్లియర్గా ఉంది ఫోటో. అది లైక్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫోటో దింపినట్టే ఉంది. లేదు వేరే నంబర్. ఆ నంబర్ కాదన్న నాది. నా నంబర్కి పంపిస్తాను అన్న, నాది ఆ నంబర్ లేదు. నేను వేరే నెంబర్ నుంచి మెసేజ్ చేస్తాడు. నేను నీకు పంపిస్తా బ్రో. నా నంబర్ నీ నంబర్ ఇటీ, ఒక్క నిమిషం ఆగు. నీ నెంబర్ ఎప్పుడు నీకు పంపిస్తా. డైరెక్ట్ నీ నంబర్ చెప్తాడుగా. నాకు పంపి, లేదు నాకు పంపి చెప్తా. నీ నంబర్ చెప్పు, నీ నంబర్ చెప్పు. 9135 9135 అడిగింది అనుకో. దీంట్లో 10 లక్షల వరకు ఏమున్నాయి. దీంట్లో 12 లక్షలు ఉన్నది కనిపిస్తుంది అన్న. నాకు పంపించినావా? పంపించిన 12 లక్షల వరకు ఉన్నట్టు బ్రో. నేను నీకు ఫార్వర్డ్ కొడుతున్నా అది ఫోటో. నువ్వు అది ఏం చేయాలంటే సేవ్ చేసుకొని పంపి. నేను నెంబర్ తీసుకున్నాను. ఇగో తీసుకున్నావు. ఇగో ఫోటో చూడండి. కొంచెం డబ్బులు ఉన్నాయి అన్నట్టే మేము డౌన్లోడ్ చేసినాం బ్రో. ఫోటో చూసుకో. వీడియో కాల్ చేస్తా, అది అంటే నువ్వు ఏమనంటే ఈమె చేసింది అనుకో, వీడియో కాల్ చేసి అది చేసిన. నీకు పైసలు కావాలి అనుకుంటే రా, లేకపోతే లేదని డిమాండింగ్గా మాట్లాడు. అప్పుడు ఆమెకి ఏమర్థమవుతుంది అంటే అది నిజంగానే పైసలు ఉన్నాయేమో అన్నట్టు ఇట్లా మాట్లాడుతున్నా అన్నట్టు అనిపిస్తుంది. ఎంత మంచిగా ఫోటో నేను నీకు ఫార్వర్డ్ చేసిన, ఆమెకు ఫార్వర్డెడ్ అని వస్తుంది. ఫార్వర్డ్ కాపీ చేసుకో. లేదు సేవ్ చేసుకో. ఫోటో సేవ్ చేయి. ఇప్పుడు ఆ ఫోటో ఆమెకు పంపి, సేవ్ చేసుకొని డైరెక్ట్ పంపి. పంపించేసిన. ఇప్పుడు కాల్ చేస్తా. ఆ ఫోటో చూసినావా పైసల్ది అది అని చెప్పేశాడు. హలో, పిక్ సెండ్ చేసిన చూసారా? తొందరగా లొకేషన్ సెండ్ చేయి, నేను వస్తున్నా. ఓకే మేడం, ఒక 2 minutes నేను సెండ్ చేస్తున్నా. ఓకే డన్. చెయ్యి. డౌట్ కూడా రాలే ఫోటోకి. ఆ డౌట్ కూడా రాలేదు ఫోటోకి బ్రో. ఆమె వచ్చిన తర్వాత నేను నీ దగ్గర వాయిస్ పెడతా. మేము ఇక్కడ ఉండము, ఆమె ఏం మాట్లాడుతుంది, నీతో ఏమంటుంది అనేది ప్రతి ఒక్కటి రికార్డ్ కావాలి. నువ్వు ఎందుకు అట్లా బ్లాక్మెయిల్ చేసినావు నన్ను, నువ్వు ఎందుకు అట్లా నాతో ఇట్లా స్టంట్లు చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి మాట్లాడు. సో దట్ మనకు ఆమె నోట్లో నుంచి నిజాలు బయటికి రప్పియాలి. మనము లొకేషన్ సెండ్ చేసామా? లొకేషన్ సెండ్ చేసిన. చలో డన్. మనము ఇప్పుడు ఎంతసేపట్లో వస్తావు మనకు తెలియదు బ్రో. అన్న మనం చిన్న కెమెరా సెట్ చేసుకుందాం. మనం ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ అస్సలు ఉండొద్దు. మనం పైన ఉందాము. ఆ కెమెరాకి ఫోన్ కనెక్ట్ చేసుకుందాం. మొత్తం చూస్తున్నాం ఏమవుతుంది ఏందనేది. పైకి వెళ్ళిపోదాం బ్రో. కెమెరా పెడుతున్నా నేను.